హలో, లాస్ట్ 2 క్లాసెస్ నుంచి చూస్తున్నాం మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటో. ఈసారి ఫార్వర్డ్ డిఫరెన్స్కి సంబంధించి టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడం, అలాగే అందులో ఏదైనా వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం, సమ్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే గుర్తుంది కదా, డెల్టా వై నాట్ అంటే వై నాట్ 0, 0కి ఫార్వర్డ్ 1. సో y1 నుంచి y0ని సబ్ట్రాక్ట్ చేయాలి. దాన్ని ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటాం, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y0. అదే y1కి ఫార్వర్డ్ డిఫరెన్స్ కావాలంటే డెల్టా y1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1. రైట్. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కన్స్ట్రక్ట్ డిఫరెన్స్ టేబుల్ అంటాడు, అందులో ఏదైనా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు, డేటా ఇచ్చాడు. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వాల్యూస్ రాయండి, ఎక్స్ అండ్ వై. ఎక్స్ 1 2 3 4 5, y 2 5 10 20 and 30. x వాల్యూస్ 1 నుంచి స్టార్ట్ అయ్యాయి కదా, x1 x2 x3 x4 x5. x1 కాబట్టి వాల్యూ ఏమవుద్ది, y1 y2 y3 y4 and y5. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే డెల్టా వై. y2 మైనస్ y1, y2 మైనస్ y1 ఏంటి, డెల్టా y1. y2 మైనస్ y1, 5 మైనస్ 2 3 ఏంటిది, డెల్టా y1. 10 మైనస్ 5, 10 మైనస్ 5 5, తర్వాత 20 మైనస్ 10 10, తర్వాత 30 మైనస్ 20 10. డెల్టా y1, డెల్టా y2, డెల్టా y3, డెల్టా y4. నెక్స్ట్ y, డెల్టా y, తర్వాత డెల్టా స్క్వేర్ y. 5 మైనస్ 3 2, 10 మైనస్ 5 5, 10 మైనస్ 10 0. y1 డెల్టా y1, డెల్టా స్క్వేర్ y1. y డెల్టా y, డెల్టా స్క్వేర్ y, డెల్టా క్యూబ్ y. 5 మైనస్ 2 5 మైనస్ 2 3, 0 మైనస్ 5 నెగిటివ్ 5. y1 డెల్టా y1, డెల్టా స్క్వేర్ y1, డెల్టా క్యూబ్ y1. నెక్స్ట్ y డెల్టా y, డెల్టా స్క్వేర్ y, డెల్టా క్యూబ్ y. నెక్స్ట్ డెల్టా పవర్ 4 y. మైనస్ 5 మైనస్ 3 నెగిటివ్ 8, డెల్టా పవర్ 4 y1. y1 డెల్టా y1, డెల్టా స్క్వేర్ y1, డెల్టా క్యూబ్ y1, డెల్టా పవర్ 4 y1. వాడు అడిగిన ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసాం. ఇంకా వాడు ఏమడిగాడు, డెల్టా పవర్ 4 y1. డెల్టా పవర్ 4 y1 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పవర్ 4 y1 ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ 8. దట్స్ ఇట్. వాడు ఇచ్చిన x వాల్యూస్ y వాల్యూస్ రాసుకుంటాం. y2 మైనస్ y1, y3 మైనస్ y2, y4 మైనస్ y3, అలాగా ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, తర్వాత మళ్ళీ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సేమ్ మోడల్లో ఇంకొకటి చూద్దాం. కన్స్ట్రక్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అండ్ ఫైండ్ డెల్టా పవర్ 4 y0 ఫర్ ది ఫాలోయింగ్ డేటా x y. x values 0 to 4 and y values 1 1.5 and 2.2 3.1 and 4.6. that's it. right. కన్స్ట్రక్ట్ డిఫరెన్స్ టేబుల్ యాజ్ యూజువల్ ఇచ్చిన డేటా రాయాలి, x అండ్ y. x వాల్యూస్ 0 1 2 3 4. x వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అయ్యాయి, x0 x1
x2, x3 and x4. Y values 1, 1.5, 2.2, 3.1 and 4.6. x0 కాబట్టి వాల్యూ y0, y1, y2, y3, y4. delta y, delta square y, delta cube y, delta power 4 y. ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ముందు దాంట్లో నుంచి వెనకాల తీయాలి. 1.5 నుంచి 1, 2.2 నుంచి 1.5, 3.1 నుంచి 2.2, 4.6 నుంచి 3.1. 1.5 నుంచి 1 తీస్తే 0.5, 2.2 మైనస్ 1.5 0.7, 3.1 మైనస్ 2.2 0.9, 4.6 మైనస్ 3.1 1.5. 0.5 ఏంటి? ఈ రెండుకి మధ్య డిఫరెన్స్. 1.5 ఏంటి? ఈ రెండుకి మధ్య డిఫరెన్స్. y వాల్యూస్ y0, y1, y2 అండ్ సో ఆన్. డెల్టా y వాల్యూస్ డెల్టా y0, డెల్టా y1, డెల్టా y2, డెల్టా y3. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ అంటే వీటిని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సారీ, వీటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. 0.7 మైనస్ 0.5 0.2, 0.2, 1.5 మైనస్ 0.9 0.6. ఈ వాల్యూస్ డెల్టా స్క్వేర్ y0, డెల్టా స్క్వేర్ y1, డెల్టా స్క్వేర్ y2, y0, y1, y2, y3, y4, డెల్టా y0, y1, y2, y3, డెల్టా స్క్వేర్ y0, y1, y2. నెక్స్ట్ డెల్టా క్యూబ్. వీటిని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. 0.2 మైనస్ 0.2 0, 0.6 మైనస్ 0.2 మైనస్ 0.4. ఈ వాల్యూస్ డెల్టా క్యూబ్ y0, డెల్టా క్యూబ్ y1. నెక్స్ట్ డెల్టా పవర్ 4 y. డెల్టా క్యూబ్ y1 నుంచి డెల్టా క్యూబ్ y0ని సబ్ట్రాక్ట్ చేయాలి. 0.4 మైనస్ 0 0.4. దిస్ ఈజ్ డెల్టా క్యూబ్ y0, y0, delta y0, delta square y0, delta cube y0, delta power 4 y0. delta power 4 y0 అడిగారు కదా. delta power 4 y0 is equals to 0.4. that's it. డెల్టా y0 ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y0. ఇది మీకు తెలిసిందే. డెల్టా y0 ఈక్వల్స్ టు y0 మైనస్ y1. డెల్టా స్క్వేర్ y0 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా y1 మైనస్ డెల్టా y0. డిఫరెన్స్ అర్థమైందా? డెల్టా y0 అంటే y1 మైనస్ y0. డెల్టా స్క్వేర్ y0 అంటే డెల్టా y1 డెల్టా y0. డెల్టా స్క్వేర్ అంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కదా. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఒక దాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. డెల్టా క్యూబ్ y0 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0. ఇక్కడ డెల్టా స్క్వేర్ డెల్టా క్యూబ్. ఇక్కడ అంతే, ఏమీ లేదు. డెల్టా స్క్వేర్ తర్వాత ఏమవుతుంది? డెల్టా క్యూబ్ y1 మైనస్ డెల్టా క్యూబ్ y0. డెల్టా స్క్వేర్ డెల్టా క్యూబ్ తర్వాత డెల్టా పవర్ 4. డెల్టా పవర్ 4 y0 ఈక్వల్ టు డెల్టా క్యూబ్ y1 మైనస్ డెల్టా క్యూబ్ y0. దీన్ని బట్టి డెల్టా పవర్ 4 y5 కావాలనుకోండి. డెల్టా పవర్ 4 y5 కావాలనుకోండి. డెల్టా పవర్ 4 కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముంటాయి? డెల్టా క్యూబ్ y మైనస్ డెల్టా క్యూబ్ y, అంతే కదా. డెల్టా పవర్ 4 y0 కావాలి నీకు. అప్పుడు ఏం సబ్ట్రాక్ట్ చేస్తాం? డెల్టా క్యూబ్ మైనస్ డెల్టా క్యూబ్ కదా. డెల్టా పవర్ 4 కావాలంటే డెల్టా క్యూబ్ మైనస్ డెల్టా క్యూబ్. y5 కావాలి. ఇదేంటి? ఫార్వర్డ్ డిఫరెన్స్. డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్. 5కి ఫార్వర్డ్ 6 కాబట్టి ఇక్కడ 6 మైనస్ 5. డెల్టా పవర్ 4 y5 కావాలంటే డెల్టా క్యూబ్ y6 మైనస్ డెల్టా క్యూబ్ y5. వన్ మోర్ ఎగ్జాంపుల్. డెల్టా పవర్
9 y 7. డెల్టా పవర్ 9 కావాలి అంటే ఇటువైపు ఏముంటాయి? డెల్టా పవర్ 8. గట్ ఇట్? డెల్టా స్క్వేర్ కావాలనుకుంటే డెల్టాలోని డెల్టా, డెల్టా క్యూబ్ కావాలనుకుంటే డెల్టా స్క్వేర్ మైనస్ డెల్టా స్క్వేర్, డెల్టా పవర్ 4 కావాలంటే డెల్టా క్యూబ్ మైనస్ డెల్టా క్యూబ్, డెల్టా పవర్ 9 కావాలంటే డెల్టా పవర్ 8 మైనస్ డెల్టా పవర్ 8. 5 7 మనదేంటి? డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్. 7కి ఫార్వర్డ్ 8 మైనస్ 7. దట్స్ ఇట్. Let's see one more example. f of 0, f of 1, f of 2, f of 3, f of 4, f of 5 ఇచ్చాడు. f of 0 మనం ఏం కంగారు పడక్కర్లేదు. f of 0 అంటే y0, y1, y2, y3, y4, y5, x and y. x values 0, 1, 2, 3, 4, 5. x values 0, 1, 2, 3, 4, 5. దీన్ని y అనొచ్చు లేదా f of x అని కూడా అనొచ్చు. f of x 0 ఉన్నప్పుడు ఎంత? f of x 3, 0 ఉన్నప్పుడు 3, 1 ఉన్నప్పుడు 12, 1 ఉన్నప్పుడు 12, 2 తీసుకుంటే 81, 2 తీసుకుంటే 81, 3 తీసుకుంటే 200, 3 తీసుకుంటే 200, 4 తీసుకుంటే 100, 4 తీసుకుంటే 100, 5 తీసుకుంటే 8. డెల్టా f of x 12 మైనస్ 3 9, 81 మైనస్ 12 71, 70, 69, 200 minus 81, 120, 100 minus 200, negative 100, 8 minus 100, negative 92. డెల్టా f of x. తర్వాత డెల్టా స్క్వేర్ f of x 69 minus 9, 60, 119 minus 69, 0, 5, 50. Next, negative 100, negative 119, negative 219, negative 92, negative 100, ప్లస్ అయిపోతుంది కదా, ప్లస్ 8. డెల్టా క్యూబ్ f of x ఎక్కడి వరకు చేయాలి మనం? డెల్టా పవర్ 5 వరకు చేయాలి. 50 minus 60, negative 10,
-219 -50. क्वेश्चन करेक्ट కదా. -219 -50 -269 227 8 -2 minus of minus plus అవుద్ది కదా. సో 8 plus 219. నెక్స్ట్ డెల్టా పవర్ 4 f of x -269 -210 -269 minus -10 -269 plus 10 -259. ఇదంతా అవుతుంది 227 minus of -269 minus of minus plus 796179224 496. delta power 5 f of x 496 minus of minus 259 minus of minus plus అవుతుంది కదా. 6 plus 9 15 5 1 10 15 1 5 7 755. ఫస్ట్ 0 తీసుకున్నాం కదా, అంటే ఇది x0 కదా, అది లేదా f of 0. ఇదేంటిది f of 0. అప్పుడు ఇదేమవుతుంది డెల్టా f of 0. ఇదేమవుతుంది డెల్టా స్క్వేర్ f of 0. ఇది డెల్టా క్యూబ్ f of 0. ఇది డెల్టా పవర్ 4 f of 0. ఇది డెల్టా పవర్ 5 f of 0. వాడు అడిగింది అదే కదా, డెల్టా పవర్ 5 f of 0 అడిగాడు. డెల్టా పవర్ 5 f of 0 is equals to 755. That's it.